విల్లుపురం పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఈ ట్రైన్ కి చాలా రేక్షర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి సౌండ్ ఏనండి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు నేను తిరుపతి నుంచి అరుణాచలం అయితే ప్రయాణించబోతున్నాను. ఏ ట్రైన్ లో తెలుసా? తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్ లో. అదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 16853 తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 1:40 ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. అటు సైడ్ చూసుకుంటే ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం రూపురేఖలు మారిపోతాయి. వెరీ సూన్ మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది తిరుపతి న్యూ రైల్వే స్టేషన్ అవుట్లుక్. ఏదో ట్రైన్ వచ్చినట్టుంది. ఫుల్ జనాలు దిగి విష్ణు నివాసంలోకి వెళ్తున్నారు. విష్ణు నివాసంలోనే టోకెన్స్ అవి తీసుకుంటారు. అదే మన దర్శనం టోకెన్స్ అండి. బుకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను టెర్మినల్ 1 గేట్ 3 నుంచి లోపలికి వెళ్తున్నా. ఇక్కడ కూడా ఇంకో డిస్ప్లే బోర్డు ఉంది. ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ ఉంటుంది, అలాగే టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. అది బుకింగ్ కౌంటర్, ఇవన్నీ టికెట్ వెండింగ్ మిషన్స్. ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను నేను. నాకు 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు తిరుపతి నుంచి తిరువణామలైకి. తిరుపతి నుంచి తిరువణమలైకి 198 కిలోమీటర్లు. ఈ రోజు మన ప్రయాణం 198 కిలోమీటర్లు. ఆల్రెడీ బండి పెట్టేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. అదిగోండి అక్కడ ఉంది. మనం ప్రయాణించబోయే ట్రైన్ ఉంది కదా, తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్. ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకోవచ్చు. ఇది డైలీ ట్రైన్, అన్రిజర్వ్డ్ ట్రైన్. దీనికి ఎటువంటి రిజర్వేషన్ కోచెస్ ఉండవు. 10 జనరల్ కోచ్లు, 2 SLR కోచెస్ ఉంటాయి. ఇదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి చాలా రేక్షర్స్ అయితే ఉన్నాయి. ట్రిచి తంజావూర్, తంజావూర్ మైలర్దొరై టు విల్లుపురం, విల్లుపురం టు తిరుపతి. ఎన్ని రేక్షర్లు ఉన్నాయో చూడండి. అసలు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మొత్తం రెనోవేషన్ చూడండి. రూపురేఖలే మారిపోతున్నాయి. బండి తిరుపతి నుంచే బయలుదేరుతుంది కాబట్టి కొంచెం త్వరగా వచ్చారంటే మటుకు మీకు పక్కాగా సీట్లు అవి దొరుకుతాయి. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ను చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్లో. మీరు కానీ వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైం ఉంది కదా, ఒకసారి లోకోమోటివ్ దర్శనం అయితే చేసుకుని వద్దాం పదండి. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. మన ట్రైన్కి ఇన్ని రేక్షర్లు ఉన్నాయి కదా, ఓన్లీ తిరుపతి విల్లుపురం తిరుపతి మధ్యలోనే ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద రన్ అవుద్ది. మిగతా అన్ని సర్వీసెస్లోనూ ప్యాసింజర్ ట్రైన్ కింద రన్ అవుద్ది. విల్లుపురం పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే వ్యాప్ 4 లోకోమోటివ్. లోకోమోటివ్ వెనకాల కోచ్లో అయితే కూర్చుంటున్నాను నేను. మొత్తం ఖాళీగా ఉంది. చెప్పే కదా, ఖాళీగా ఉంటుంది ట్రైన్. తిరుపతి నుంచే స్టార్ట్ అవుద్ది. అంటిల్ అండ్ అన్లెస్ పౌర్ణమి అయితే మటుకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ట్రైన్కి. ఈరోజు ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో దగ్గర అయితే కూర్చోలేదు. ఈ ట్రైన్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోలన్నీ కూడా మూవింగ్ డైరెక్షన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి. సో ఆపోజిట్ సైడ్ లో కూర్చుంటే కంటెంట్ అంతలా రాదు. సో మూవింగ్ డైరెక్షన్ లో ఒక సింగిల్ విండో సీట్ దగ్గర అయితే కూర్చున్నా. పక్క ప్లాట్ఫామ్ లో ICF కోచెస్ తో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అంటే చెర్లపల్లి తిరుపతి స్పెషల్. మన ట్రైన్ కూడా ICF కోచెస్ తో రన్ అవుద్ది. ఈ ట్రైన్ లో తిరుపతి నుంచి అరుణాచలం మనం చాలా సులభంగా చేరుకోవచ్చు కేవలం 80 రూపాయలకి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి ఇప్పుడు ఒక బండి వెళ్తుంది, కనిపిస్తుంది అక్కడ. కోయంబత్తూర్ తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. లోకోని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. తగిలిచ్చారు పీటీని. సౌండ్ వినిపించిందా లోకోమోటివ్ది? అది స్టార్ట్ అయింది మన లోకో. ప్రస్తుతం టైం చూడండి 1:44 అయితే అవుతుంది. స్టిల్ మనం ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరలేదు. 1:48 మనం అయితే బయలుదేరాం. బాయ్ తిరుపతి. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. అటు సైడ్ కూడా టెర్మినల్ రెడీ అవుతుంది చూడండి. ఈరోజు లోకో వెనకాల ఉన్నాం కదా, ఎప్పుడు మనం లోకో వెనకాల పెట్టలో ప్రయాణం చేయలేదు. ఈరోజు వీడియో చాలా చాలా కొత్తగా ఉంటుంది. నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాతో పాటు ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. తిరుపతిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది చంద్రగిరిలో. సుమారు 11 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలి. ఇప్పుడంతా మనం సింగిల్ లైన్లోనే ప్రయాణించబోయేది. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం.
లోకో హాంకింగ్ విన్నారా అసలు? హాంకింగ్ మీద హాకింగ్ కొడుతున్నాడు. అదిగోండి. అదే ఇది కదా మనకు కావాల్సిందే. వావ్, హైవే పైన వెనకాల చూడండి 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఫాగీ వెదర్ ఉంది కదా, అంత క్లియర్ కట్ వ్యూ రాకపోవచ్చు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. అదే లోకో పైలట్లు అసలు మామూలుగా కొట్టట్లేదు. ల్యాండ్స్కేప్ చూడండి ఒక్కసారి. ల్యాండ్స్కేప్ వావ్. సౌండ్ చూసారా? రప్ప 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 రప్ప. మజా వచ్చిందిలే. క్రూజింగ్ స్పీడ్, మన క్రూజింగ్ స్పీడ్. ఎంత వినసొంపుగా ఉంది. వచ్చేసాం మనం చంద్రగిరి. చిన్న టర్నింగ్ కొడుతుంది, లోగో కనిపిస్తుంది. అలా కనిపించినట్టు కనిపిస్తుంది. చంద్రగిరి స్టేషన్లో ఏదో ట్రైన్ ఉంది, అదిగోండి. బ్యాప్ 7 లోకోమోటివ్స్ అయితే ఉంది. అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ ఉంది. నాకు తెలిసి హతియా ట్రైన్ అనుకుంటున్నాను. SMVB హౌరా. మన ఫస్ట్ జింగ్ ఇది. మన ట్రైన్ గురించి ఆ ట్రైన్ ఆపారు. SMVB హతియా ట్రైన్ అది. ఇప్పుడు బెంగళూరు నుంచి హతియా అయితే వెళ్తుంది. ఫుల్ ప్యాక్డ్ ఉన్నారబ్బా, దానికి మామూలుగా లేదు క్రౌడ్. మన ట్రైన్ గురించి ఆ ట్రైన్ అయితే ఆపారు. సింగిల్ లైన్ అని చెప్పాను కదా. చంద్రగిరిలో క్రౌడ్ ఉన్నారు, ఎక్కుతారు. మనం బాగా ఫ్రంట్కి వచ్చేసాం. కానీ మన ట్రైన్ ఎలా వచ్చింది, చంద్రగిరి హతియా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోద్ది. హతియా అంటే రాంచీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. బాయ్ చంద్రగిరి. చంద్రగిరి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది పాకాల జంక్షన్లో. సుమారు 30 కిలోమీటర్లు మన ప్రయాణం అయితే ఉంటుంది. ఈరోజు మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు. సోర్స్ స్టేషన్లో ఎక్కి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాం. అది ఈ ఏరియాలో లొకేషన్స్ అసలు సూపర్ ఉంటాయి, మామూలుగా కాదు. కొండలు చూసారా, ఏవి కనిపించట్లేదు ఫాగీ వెదర్ ఉండటం వల్ల. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. అసలు రాయలసీమ ల్యాండ్స్కేప్స్కి పెట్టింది పేరు. మన ప్రయాణంలో ఈరోజు సోర్స్ స్టేషన్ అయిన తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన విల్లుపురం తమిళనాడులో ఉంటుంది. వావ్,
గైడ్స్ మీరు తిరుపతి నుంచి కానీ చంద్రగిరి నుంచి కానీ పాకాల నుంచి కానీ మన వీడియో చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ కూడా శేషాచలం అడవుల్లోకే వస్తాయి. క్రాస్ ఓవర్. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అరుణాచలం నర్సాపురం ట్రైన్ అది. మన ట్రైన్ గురించి ఆ ట్రైన్ని ఇక్కడ ఆపారు. బెంగళూరు వెళ్ళే హైవే. అఫ్కోర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అది అవ్వలేదు అనుకోండి, చూపిస్తా మళ్ళీ. పాకాల జంక్షన్కి వచ్చాం. అవుటర్లో ఉంది బండి, స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం. ఆగండి. ఏదైనా బండి ఉంటుందా? ఏం ఉండదు అనుకుంటున్నాను. మెయింటెనెన్స్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ చూద్దాం, ఆగండి. పాకాల జంక్షన్ ఏదో స్పెషల్ ట్రైన్ అనుకుంటా. ఖైదాలు అంటించున్నాయి. ప్రస్తుతం టైము 2:34 అయితే అవుతుంది. పాకాల జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? చిత్తూరులో ఆగుద్ది. ఫ్రంట్ బోర్డు దగ్గరకు వచ్చాం. లోకోమోటివ్ వెనకాల ఉన్నాం కదా. పాకాల జంక్షన్ నుంచి మనం బయలుదేరాం. ఇది జంక్షన్ స్టేషన్ కాబట్టి జంక్షన్ రూట్ ఒకటి విడిపోద్ది. ముందుకు వెళ్ళాక చూపిస్తా రూట్ ఏంటో. మెయిన్ రూట్లోంచి మనం వెళ్ళాం, సైడ్ రూట్లోంచి వెళ్తాం. అదిగో అటు సైడ్ రూట్ ఒకటి పోయి దేవట ఏంది చూసారా? ధర్మవరం వెళ్ళిపోతుంది అటు సైడ్ రూటు. మదనపల్లి, ధర్మవరం. మనం ఇటు డైవర్షన్ తీసుకుని చిత్తూరు, కాట్పాడి రూట్లోకి అయితే వచ్చాం. పాకాల జంక్షన్ నుంచి చిత్తూరుకి సుమారు ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఏంటి స్టేషన్లో స్లో అవుతుంది ట్రైన్? కంపెనీస్ ఏదైనా క్రాసింగే? క్రాసింగ్ పడినట్టుంది. ఆపారు మన బండిని పక్కన. మనల్ని లూప్ లైన్లో పెట్టారు. అది మెయిన్ లైన్. నాకు తెలిసి హౌరా బండి అనుకుంటున్నాను. ఎస్ఎంవిబి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెయిట్ చేస్తున్నాం. వెయిటింగ్ ట్రైన్ గురించి. రావట్లేదు ఇంకా. ఎస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఇంకా మన బండి బయలుదేరుతుంది. సిగ్నల్ 100 వచ్చి బయలుదేరాం మనం. చలో ఇంకా చిత్తూర్ అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మన జేఎస్కే బ్లాగ్స్ రాజమండ్రి కూడా మనతో ట్రావెల్ చేస్తున్నాడు. ఊపుడే. వెల్కమ్ టు చిత్తూరులో అటు సైడ్ ప్లాట్ఫామ్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ వెంకటాద్రి. వెల్కమ్ టు చిత్తూరు స్టేషన్లో క్రౌడ్ ఇది. ప్రస్తుతం టైము 3:15 అయితే అవుతుంది. ఇక్కడ
క్రౌడ్ ఇక్కడ ఉన్నారబ్బా, బాగానే ఉన్నారు. చిత్తూరు స్టేషన్ కోడ్ CTO. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అనేది ఉండదు, ఏది అమ్మటానికి రావు. మనకి ఏదైనా కావాలంటే కిందకి వెళ్ళి కొనుక్కొని రావాలి. వచ్చేసింది సిగ్నల్ మనకి. బాయ్ బాయ్ చిత్తూరు. మనం కాణిపాకం వెళ్ళాలంటే చిత్తూరులో దిగి కాణిపాకం వెళ్ళొచ్చు. కాణిపాకం వెళ్ళాలంటే మనం చిత్తూరులో దిగి కాణిపాకం అయితే వెళ్ళొచ్చు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాణిపాకానికి చిత్తూరు. ఇదంతా కూడా చిత్తూరే గైస్. చిత్తూరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చిత్తూరు తర్వాత మనం వెళ్ళబోయేది రామాపురం. చిత్తూరు నుంచి రామాపురం సుమారు 18 కిలోమీటర్లు. సోర్స్ స్టేషన్ తిరుపతిలో బయలుదేరాక చిత్తూరు వరకు మనం 71 కిలోమీటర్లు ప్రయాణించాం. ఒక్కసారి సౌండ్ ఏనండి. ఆ సౌండ్ ఎంతమందికి ఇష్టం? వచ్చేసాం మన రామాపురం. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం, తమిళనాడుకి ఎంటర్ అవ్వలేదు. రామాపురం లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనం ఇంకా తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. తమిళనాడులో ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చే స్టేషన్ కాట్పాడి జంక్షన్. రామాపురం వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం కాట్పాడి జంక్షన్కి. మ్యాటర్ ఏంటంటే కాట్పాడికి బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాం మనం. ఎంత బిఫోర్ టైం వెళ్తాం అనేది కాట్పాడి జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్ళాక అర్థం అవుద్ది. ఖాళీ ఖాళీ ఖాళీ, ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది చిత్తూరులో. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది చిత్తూరులో. కొంచెం సేపట్లో మీకు శేషాద్రి క్రాస్ ఓవర్ అయితే చూపించబోతున్నా గైస్. బొమ్మ సముద్ర ఈ స్టేషన్ వచ్చి లాస్ట్ స్టేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. బొమ్మ సముద్రం దాటామంటే నెక్స్ట్ ఇంకా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినట్టే. SCR జోన్కి లాస్ట్ స్టేషన్ ఇది. నెక్స్ట్ SR జోన్లోకి అయితే వెళ్ళిపోతాం, సదరన్ రైల్వే జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. బొమ్మ సముద్రం స్టేషన్లో మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు శేషాద్రి గురించి. శేషాద్రి కాట్పాడి నుంచి బయలుదేరిపోయింది ఆ బండితో మనకి క్రాస్ ఓవర్ అయితే పడింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుందా? బొమ్మ సముద్రంలో క్రాస్ ఓవర్. అదిగో అదిగో శేషాద్రి ఎక్స్ప్రెస్, SMBT బెంగళూరు కాకినాడ. శేషాద్రి వెళ్ళిపోయింది. శేషాద్రి వెళ్ళిపోయింది. మన ట్రైన్కి కూడా సిగ్నల్ వచ్చింది, బయలుదేరాం బొమ్మ సముద్రం నుంచి. అండ్ బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కాట్పాడి 9 కిలోమీటర్లు. ఒక టర్నింగ్ అయితే కొడుతుంది ఇప్పుడు. తమిళనాడుకి వచ్చాం మనం. వణకం మక్కలే. హాయ్ హాయ్, మనం కాట్పాడి జంక్షన్కి ఆన్ ద వేలో ఉన్నాం. అటు సైడ్ నుంచి కూడా ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ అంటారు? ఆ లైన్ ఉంది చూడండి, టువర్డ్స్ చెన్నై సెంట్రల్ అనమాట. చెన్నై సెంట్రల్ నుంచి కాట్పాడి వచ్చేది. చెన్నై సెంట్రల్ అంటే ఓన్లీ చెన్నై సెంట్రలే కాదండి, చెన్నై ఎగ్మోర్ కూడా వెళ్తుంది అనుకోండి. చెన్నై సైడ్ లైన్ అది. ఏం ట్రైన్ అంటారు అది?
రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి, స్టేషన్ లోపలికి వెళ్తున్నాయి. కాట్పాడి జంక్షన్కి వచ్చాం మనం లోపలికి. ఆ ట్రైన్ ఏంటంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అశోకపురం. ఇప్పుడు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అశోకపురం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టేషన్ ఇది. వచ్చేసాం మనం కూడా ప్లాట్ఫామ్ మీదకి. ఒక ప్లాట్ఫామ్ లేదా మెమో ట్రైన్ అయితే ఉంది గైస్. ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4:40 మనం కాట్పాడి జంక్షన్ అయితే రావాలి. 4:45 ఇక్కడి నుంచి బయలుదేరాలి. ప్రస్తుతం టైం వచ్చి 4:04. మనం దగ్గర ఎంతసేపు, చాలా టైము బిఫోర్ వచ్చాం. 40 నిమిషాలు అయితే ఇక్కడ ఆగుద్ది మన ట్రైన్ ప్రస్తుతానికి, ఎందుకంటే బిఫోర్ టైం వచ్చాం. 4:45 మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. తిరుపతిలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 104 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అశోకపురం బండి అయితే వెళ్ళిపోతుంది. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. తిరుపతిలో మా లంచ్ అయితే చేయలేదు. ఇప్పుడు మా లంచ్ అనేది కాట్పాడిలో చేస్తాం. కాట్పాడి జంక్షన్ లంచ్ అని చెప్పాను కదా, వెజ్ బిర్యానీ, కర్డ్ రైస్, వడ. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా, ఆ ట్రైన్ ఏంటంటే సంబల్పూర్ ఈరోడ్ స్పెషల్ బండి. సంబల్పూర్ ఈరోడ్ స్పెషల్ బండి. రెండు వ్యాప్ 7 లోకోమోటివ్లు ఉన్నాయి. కనిపించిందా? మేబీ ఏదైనా ఫెయిల్యూర్ అయినట్టు ఉంది. మెమో ట్రైన్ ఒకటి బయలుదేరింది. పక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక మెమో ట్రైన్ అయితే బయలుదేరింది. ఆర్కోణ నుంచి వెల్లూరు కాంట్ దాకా. ఆ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ని పంపిస్తారు. మనది కూడా సేమ్ రూట్. మన ట్రైన్ కూడా నెక్స్ట్ వెళ్ళాగేది వెల్లూరు కాంట్లోనే. వెల్లూరు కాంట్. మన పక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ తెలుసా? తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ. అటుపక్క ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ ఏంటంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్. అది ఇంటర్సిటీనే. ఇంటర్సిటీల మీద ఇంటర్సిటీలు కొట్టిపడేస్తున్నాయి. ఓఫో, టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళాక మనల్ని పంపిస్తారా ఏంటి? ఆ టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ ఉంది కదా, అది డైలీ ట్రైన్. చాలామంది స్వాములు ఆ ట్రైన్కి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం టైం అయితే చూడండి, 4:59 అవుతుంది. 4:45 మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. స్టిల్ మనం ఇంకా ఇక్కడే ఉన్నాం కాట్పాడి జంక్షన్లో. 5:05 అయితే అవుతుంది. మనం కాట్పాడి జంక్షన్ నుంచి బయలుదేరాం. కాట్పాడి జంక్షన్ నుంచి 20 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం మనం. కాట్పాడి తర్వాత మన ట్రైన్ వెళ్ళేది వెల్లూరు కాంట్. గైస్ చూడండి, ఒక బ్యూటిఫుల్ సన్సెట్. అది మెయిన్ లైన్. జోలార్పేట లైను, సేలం లైను, అది మెయిన్ లైను. ఇటు వెళ్తే చెన్నై సెంట్రల్ బ్యాక్ సైడ్కి. ఇటు సైడ్ వెళ్ళామనుకోండి జోలార్పేట. మన ట్రైన్ ఏం చేద్దో తెలుసా? ఒక రైట్ సైడ్ ఒక డైవర్షన్ తీసుకుని అలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అటు సైడ్కి వెళ్ళిపోతాం. బ్రిడ్జ్ చూపిస్తాను ఆగండి. అంటే ఈ లైన్ కిందకి వెళ్ళిపోద్ది, మనం పైకి వెళ్ళిపోతాం. కాట్పాడి జంక్షన్ కొంచెం కాదు, పెద్ద జంక్షన్. ఒకటి చిత్తూరు రూట్ నుంచి మనల్ని కనెక్ట్ చేసింది, ఇంకోటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రూట్ ఒకటి కనెక్టివిటీ. ఇప్పుడు మనం విల్లుపురం రూట్కి వెళ్తున్నాం. ఓకే, అదొక కనెక్టివిటీ. ఇంకొకటి జోలార్పేట వెళ్ళేది, అదొక కనెక్టివిటీ. అదిగో డైవర్ట్ అయిపోయాం మనం. డౌన్ సౌత్ ఆఫ్ తమిళనాడు, కేరళ అన్నీ కూడా ఆ రూట్లోనే వెళ్తాయి ట్రైన్స్. అటు ఏదో ట్రైన్ అవుటర్లో పెట్టారు, సిగ్నల్ గురించి వెయిటింగ్. పామిని ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, పామిని ఎక్స్ప్రెస్ కూడా సేమ్ రూట్. కాట్పాడి బాయ్ బాయ్. కనబడుతుందా? మనం పైకి వెళ్ళిపోయాం. కింద ఒక ట్రైన్ ఆగిందని చెప్పాను కదా,
అద్దుకోండి. అది మెయిన్ రూట్, ఇది జంక్షన్ రూట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు. ఏంటి స్లో అవుతుంది బండి. వాలూర్ క్యాంట్ విఎల్ఆర్ స్టేషన్ కోడ్. జే మళ్ళీ ఆర్కోణం అయితే వెళ్ళిపోతుంది ఆ మెమో ట్రైన్. మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సేమ్ అదే 20 నిమిషాలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఐదు గంటల 20 నిమిషాలకి అయితే వచ్చాం వెల్లూరు క్యాంట్కి. మ్యాటర్ ఏంటంటే ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు కానీ లేచానా సీట్ ఫట్. ఈ స్టేషన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కన్నమంగళం. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోయాం. మన క్రూజింగ్ స్పీడ్ దడదళ్ళు ఆడించేస్తుంది బండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్. కన్నమంగళం స్టేషన్కి అయితే వచ్చేసాం. తిరుపతిలో బయలుదేరాక ఈ స్టేషన్ వరకు మనం 135 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. 20 నిమిషాలు లేట్ అల్లా 15 నిమిషాలు లేట్లోకి అయితే వచ్చాం. కన్నమంగళం రైల్వే స్టేషన్ తర్వాత 3 స్టాపులు వరుసగా 5 కిలోమీటర్లకు అయితే ఉన్నాయి. అంటే ఆ స్టేషన్ల మధ్యలో గ్యాప్ 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. ఆ రైల్వే స్టేషన్స్ ఏమంటే చెప్తాను చూడండి. వన్నపురం హాల్ట్, సేదరాంబట్టు, అర్నీ రోడ్. అర్నీ రోడ్ దాటాక మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంది మనకి నెక్స్ట్ రైల్వే స్టేషన్. మరి అంత తక్కువ డిస్టెన్స్లో ఎందుకు ఇచ్చారో అన్ని స్టాపులు ఏం తెలియట్లే. కన్నమంగళం సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతున్నాం గైస్. నెక్స్ట్ 3 రైల్వే స్టేషన్ని అయితే దగ్గరగా ఉన్నది కాబట్టి స్కిప్ చేస్తున్నాను. మరీ పెద్ద రైల్వే స్టేషన్ అయితే చూపించామండి, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్, అందుకే వాటిని స్కిప్ చేస్తున్నాను. ఆర్నీ రోడ్ స్టేషన్కి అయితే వచ్చాం. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 150 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నెక్స్ట్ స్టేషన్ పోలూరు. పోలూరుకి వచ్చాం మనం. ఆరు గంటల 21 నిమిషాలకి ఈ ట్రైన్
ఈ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మనం. పోలూరు స్టేషన్ కోడ్ PRL. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లో ఉంటుంది. మన డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరువణామలై అదేనండి మన అరుణాచలం. చలో మనం ఇంకా వెళ్ళిపోదాం. అరుణాచలం పోలూరు నుంచి బయలుదేరింది మన బండి. 31 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది మన స్టాప్ తిరువణామలై. వచ్చేసాం. అదిగోండి మన అరుణాచలం. ఆల్మోస్ట్ రీచ్డ్. అవుటర్లో ఉంది బండి. ఏంటి బాగా స్లో చేస్తారు. హోమ్ కాలింగ్ ఇంకా రాలేదనుకుంటా. వచ్చేసాం మనం తిరువణామలై. స్టేషన్ కోడ్ TNM. 6:45 అయితే వచ్చాం. 15 నిమిషాలు లేట్లో అయితే మనం చేరుకున్నాం అరుణాచలానికి. తిరువణామలై అంటే తమిళ్ వాళ్ళు ఎక్కువగా ఇలాగ పిలుచుకుంటారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా అరుణాచలం అని పిలుస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం మనం. తిరువణామలై. ఇప్పుడు ఈ ట్రైన్ విల్లుపురం అయితే వెళ్ళిపోద్ది. చెప్పాను కదా, తిరుపతి నుంచి అరుణాచలం రావడానికి ఇది బెస్ట్ ట్రైన్. డైలీ ట్రైన్ 80 రూపాయలకే మనం అయితే వచ్చేసాం. సో గైస్, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ట్రైన్ జర్నీస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరుణాచలం.